ఆ జిల్లాకు మంత్రి లేరు, ఇన్ఛార్జ్ మంత్రి రారు. మంత్రి లేకపోయినా ఇన్ఛార్జ్ మంత్రి తమ కష్ట నష్టాలు చూస్తారనుకున్నారు. పేదల ప్రతినిధిగా చెప్పే ఇన్ఛార్జ్ మంత్రితో జిల్లా రూపురేఖలే మారిపోతాయని ఆశించారు. కానీ అప్పుడప్పుడు వచ్చే ఇన్ఛార్జ్ మంత్రి తమను కనీసం పట్టించుకోకపోవడంతో అభివృద్ధి పడకేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. తమ కష్టం ఎవరికి చెప్పుకోవాలని తలలు పట్టుకుంటున్నారు. అసలే వెనుకబడిన జిల్లా పాలకుల వైఖరితో మరింత వెనుకబడిపోతోందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ సొంత పార్టీ నుంచి నిరసనలు ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆదివాసీ నేత, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి సీతక్కపై కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సీతక్క ఆదివాసీలు ఎక్కువగా నివసించే ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్. జిల్లా పాలనలో ఇన్ఛార్జ్ మంత్రికి ఎంతో ప్రాధాన్యం ఉండడం, పైగా తమ వర్గానికే చెందిన నేత, పేదల కష్ట నష్టాలు తెలిసిన సీతక్కకు ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు అప్పగించడంపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అంతా ఆనందం వ్యక్తం చేశారు. వారి అంచనాలు, ఆశలకు తగ్గట్టే తొలినాళ్లలో అందుబాటులో ఉన్న మంత్రి సీతక్క ఏమైందో ఏమో ఈ మధ్య అటువైపే చూడడం మానేశారు అంటున్నారు. దాదాపు 2 నెలలుగా జిల్లాలో మంత్రి అడుగు పెట్టకపోవడంతో చాలా పనులు పెండింగ్ లో పడిపోయినట్లు చెప్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఎవరూ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో లేరు. దీంతో ఉమ్మడి జిల్లా పాలనా వ్యవహారాలన్నీ ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కే చూసుకోవాల్సి ఉంది. అయితే తన మంత్రిత్వ శాఖ వ్యవహారాలతో పాటు సొంత జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ప్రజల సమస్యలపైన పెద్దగా స్పందించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి ఉదాహరణగా ఇటీవల జరిగిన పలు ఉదంతాలను చూపుతున్నారు. రైతు ఆందోళనలు, సీజనల్ వ్యాధులు, ఆదివాసీ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మంత్రి పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్య నేతల జిల్లా పర్యటన సమయంలోనూ మంత్రి కనిపించకపోవడం సందేహాలకు కారణమవుతోంది. సీతక్కకు ఇన్ఛార్జి మంత్రి పదవి ఇష్టం లేదా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో బహిరంగ సభ ఏర్పాటు చేయగా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అటువైపు చూడకపోవడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. మరోవైపు ఏజెన్సీలో డెంగ్యూతో పాటు విష జ్వరాలు ప్రబలి గిరిజనం మంచం పట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఆదివాసీ బిడ్డగా, ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నా మంత్రి మాత్రం ఆదిలాబాద్ లో అడుగు పెట్టడం లేదని నిరసన వ్యక్తమవుతోంది. ఇక అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయనే టాక్ వినిపిస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం లేక కొత్త పనులు చేపట్టే అవకాశం లేకుండా పోతోంది అంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అధికారులు ప్రతిపాదన పంపుతున్నారు. వీటికి ఆమోదం తెలపాల్సిన ఇన్ఛార్జి మంత్రి రాకపోవడంతో ఏ పని ముందుకు కదలడం లేదు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసమని 10 కోట్ల రూపాయల చొప్పున కేటాయించింది. కానీ ఇన్ఛార్జి మంత్రి ఆమోదం లేక ఆ నిధులను వినియోగించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు అందడం లేదు అంటున్నారు. ఇవన్నీ అవ్వాలంటే ఇన్ఛార్జ్ మంత్రి సంతకం ఉండాల్సిందేనట. కానీ సీతక్క రాకపోవడంతో ఏ పని జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలే వాపోతున్నారు. మొత్తానికి మంత్రి సీతక్క కారణంగా జిల్లా అభివృద్ధి ఆగిపోతోందనే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా అందరికీ అందుబాటులో ఉన్న సీతక్క ఇప్పుడు మంత్రిగా ఆదివాసీల ప్రాంత అభివృద్ధిపై స్లో అయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికైనా మంత్రి సీతక్కపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాల్సి ఉంది.